నాకు ఎంసెట్లో టాప్ కాలేజ్ సీట్ రావాలి. అలా రావాలంటే నా ర్యాంక్ ఎంత ఉండాలి, దాని తగ్గ మార్క్స్ ఎంత కావాలి, అది తెలిస్తే నేను ఇప్పుడే ఫిక్స్ చేసుకుని దాని దగ్గర కష్టపడి నేను ఆ ర్యాంక్ తెచ్చుకుని మంచి టాప్ కాలేజ్ సీట్ సాధిస్తాను అని చాలామంది స్టూడెంట్స్ మైండ్లో ఇదే తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ వీడియో సెషన్లో మనం ఆ డీటెయిల్స్ అందిస్తున్నాం. సో మీకు ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుంది, ఆ ర్యాంక్కి ఎలాంటి కాలేజ్ సీట్ వస్తుంది అనే కంప్లీట్ డీటెయిల్స్ మాట్లాడుకోబోతున్నాం. అలాగే క్యాస్ట్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఎలా ఉండబోతుంది అన్నది కూడా మాట్లాడుకుందాం. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా టీఎస్ సంబంధించి రౌండ్ ద క్లాక్ ఈ వీడియోలో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. దిస్ ఇస్ సునీల్. మన ఆర్ఎస్ అకాడమీ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో ఇంపార్టెంట్ వీడియోస్ మీకు హెల్ప్ అయ్యేవి మన ఛానల్ నుంచి మీ దాకా వస్తాయి కాబట్టి. సో ఇక్కడ చూడండి, మీకు ఫస్ట్ ఇక్కడ ర్యాంక్ ఉంది, ఇక్కడ మార్క్స్ ఉన్నాయి. సో దీనికి తగ్గట్టుగా మనకి ఎలాంటి కాలేజెస్ వస్తుంది అన్న డీటెయిల్స్ కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇది చూసుకుందాం. ఓకే, సో టాప్ 1 to 100 ర్యాంక్ రావాలి అంటే మీ మార్క్స్ 125+ ఉండాలి. 125 ఎబోవ్ వచ్చిన వాళ్ళకి 1 to 100 ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. అదే కనుక 100 నుంచి 1000 ర్యాంక్ రావాలి అంటే కనుక మీ మార్క్స్ 111 నుంచి 125 మధ్యలో ఉంటే కనుక మీ ర్యాంక్ 100 నుంచి 1000 మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది. అదే మీ ర్యాంక్ 1000 నుంచి 5000 మధ్యలో ఉండాలి అంటే కనుక 101 నుంచి 110 మధ్యలో మీ యొక్క స్కోర్ ఉండాలి, మార్క్స్ అనేది ఉండాలి. అదే 5000 నుంచి 10000 మధ్యలో ఉండాలంటే కనుక 75 to 100 మార్క్స్ వస్తే కనుక మీకు 5 to 10 మధ్యలో మీ ర్యాంక్ అనేది ఉంటుంది. అదే 10,000 20,000 అనుకోండి, 65 మార్క్స్ నుంచి 74 మార్క్స్ మధ్యలో ఉంటే కనుక మీ యొక్క ర్యాంక్ 10,000 నుంచి 20,000 వరకు ఉంటుంది. 20,000 to 50,000 ర్యాంక్ అంటే 55 మార్క్స్ నుంచి 64 మార్క్స్ మధ్యలో ఉంటే కనుక మీ ర్యాంక్ 20,000 నుంచి 50,000 మధ్యలో ఉంటుంది. 50,000 ఎబో అంటే 40 to 54 ఉన్న మధ్యలో ఉన్న వాళ్ళందరి ర్యాంక్స్ 50,000 ఎబో వస్తుంది. ఇది ర్యాంక్ మార్క్స్. సో ఇప్పుడు కాలేజ్ డీటెయిల్స్ కోసం మాట్లాడుకుంటే టాప్ కాలేజ్లో రావాలి అంటే కనుక మీకు ర్యాంక్ 1 to 100 మధ్యలో ఉంటే టాప్ 1 కాలేజ్లో మీకు సీట్ పక్కాగా వస్తుంది. అండ్ మనం మాట్లాడే ఈ డీటెయిల్స్ సిఎస్సి అండ్ సిఎస్సి స్పెషలైజేషన్ సంబంధించి మాట్లాడుతున్నాము. ఎందుకంటే చాలామందికి ప్రయారిటీ అదే ఉంటుంది కాబట్టి దాని బేస్లో చెప్తున్నాను నేను. ఓకే, 100 నుంచి 1000 మధ్యలో కనుక మీ ర్యాంక్ ఉంటే మీకు టాప్ 3 కాలేజెస్లో మీకు సీట్ వస్తుంది. అండ్ 1000 to 5000 మధ్యలో ఉంటే టాప్ 5 కాలేజెస్లో మీకు సీట్ అనేది కన్ఫర్మ్గా వస్తుంది. 5000 నుంచి 10,000 మధ్యలో ఉంటే టాప్ 12 కాలేజెస్లో మీకు సీట్ వస్తుంది. 5000 to 10,000 మధ్యలో ఉంటే. అదే 10,000 నుంచి 20,000 మధ్యలో ఉంటే టాప్ 20 కాలేజ్లో మీకు సీట్ అనేది వస్తుంది. అదే 20,000 నుంచి 50,000 మధ్యలో ఉంటే టాప్ 30 కాలేజెస్ సీట్ అనేది వస్తుంది. ఇంక 50,000 ఎబో అంటే ఇంకా ఆ పైన ఉన్న కాలేజెస్ అన్నీ మీకు రావడం జరుగుతుంది. సో ఇలాగా మీ టార్గెట్ టాప్ 12 టాప్ 10 కాలేజ్ అనుకోండి, మీ టార్గెట్ 75 to 100 అయి ఉండాలి. అర్థమైంది కదా? అలా కాదు, మా టార్గెట్ టాప్ 5 కాలేజ్ అంటే మీ ర్యాంక్ టార్గెట్ 5000 లోపే ఉండాలి, మీ మార్క్స్ టార్గెట్ 110 ఉండాలి. సో 101 to 110 మధ్యలో ఉంటే మీకు 1000 to 5000 ఉంటుంది. లేదు, టాప్ 3లోనే మాకు కావాలంటే 1000 బిలో ర్యాంక్ అంటే 125 బిలో అంటే 111 నుంచి 125 మధ్య సాధించాలి పెట్టుకోవాలి. క్యాస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది అనే డీటెయిల్స్ మాట్లాడుకుంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఒక నార్మల్ క్యాండిడేట్ ఉన్నాడు. సో 100 to 1000 వచ్చింది, అతనికి ఏదైతే సీట్ వస్తుందో ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీ వాళ్ళకి ఈవెన్ 1000 to 5000 వచ్చినా ఈ నార్మల్ కేటగిరీకి ఇక్కడ ఏ సీట్ వస్తుందో ఇక్కడ ఉన్నా సరే అదే సీట్ వస్తుంది. బీసీకి ఈడబ్ల్యూఎస్కి ఒకవేళ ఉన్న రిజర్వేషన్ అంత ఇన్ఫ్లుయెన్స్ అవ్వదు. ఎందుకు అంటే ఎక్కువ మంది ఉంటారు, రిజర్వేషన్ అంత ప్రిడామినెంట్గా ఉండదు కాబట్టి. రిజర్వేషన్ ప్రిడామినెంట్గా ఎస్సీస్కి ఎస్టీస్కి అండ్ ముస్లిం మైనారిటీస్కి బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏంటంటే అప్గ్రేడేషన్. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 5000 to 10,000 మధ్యలో ఉన్నారు కేటగిరీ, కానీ వాళ్ళకి నార్మల్ క్యాండిడేట్కి ఇక్కడ 1000 to 5000 మధ్యలో వచ్చిన స్టూడెంట్స్కి ఏదైతే సీట్ వస్తుందో ఆ సీటే వీళ్ళకి వచ్చేసే అవకాశం ఉంటుంది. అంతే, ఒక స్టెప్ వాళ్ళకన్నా పైన ఉన్న వాళ్ళ సీట్ వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. క్యాస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉంటుంది కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఎవరికైనా లేని వాళ్ళు ఉన్నారు కానీ అప్లై చేసుకోవాలి అన్నది ఖచ్చితంగా అప్లై చేసుకోండి, చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది.
మరి బీసీ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇన్ఫ్లుయెన్స్ ఉండదా అంటే ఉంటుంది, కానీ ఎక్కువ కాదు, ప్రిడామినెంట్ కాదు, కొంచెం ఎక్కువ ఉంటుంది అంతే. ఎందుకంటే చాలామంది ఉంటారు, దానికి ఉన్న పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ ఏమో చాలా తక్కువ, కాబట్టి వాళ్ళకి అంత ప్రిడామినెంట్గా ఉంటుంది. జస్ట్ ఇంత ఫిగర్లో డిఫరెన్స్ ఉండదు, జస్ట్ బొటాబొట్టిలో అదృష్టం బాగున్నప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటుంది. కాబట్టి కాస్ట్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా రెడీ పెట్టుకోండి. ఇప్పటి నుంచే అవి ఏవైతే ఉన్నాయో మీ పేరెంట్స్ చెప్పారనుకో వాళ్ళు చూసుకుంటారు వర్క్ ఏదైతే ఉందో. సో వాళ్ళకైతే మీరు ఒక మాట ఇప్పుడే ఇంటిమేట్ చేశారనుకోండి, రెడీ పెట్టేసి టెన్షన్ లేకుండా ఉంటుంది. లేదు అంటే ఎగ్జామ్ అయిపోయిన కూడా రెడీ చేసుకోవచ్చు. క్యాస్ట్ సర్టిఫికేట్కి ఒక 21 days లోపే వచ్చేస్తుంది, కాబట్టి టెన్షన్ లేదు. కాబట్టి ఇన్ఫర్మేషన్ మీ పేరెంట్స్ చెప్పండి, కాబట్టి వాళ్ళు రెడీ చేసుకుంటారు. అది వాళ్ళ బాధ్యత, వాళ్ళ హెడ్ఏక్ అది చూసుకుంటారు. మీ బాధ్యత ఏంటంటే చదువు మీద ఫోకస్ చేసుకోండి. కాబట్టి మీరేం చేస్తారంటే ఈ మార్క్స్ రావాలి అంటే మ్యాథ్స్లో ఎంత రావాలి, ఫిజిక్స్లో నేను ఎంత చేయగలుగుతాను, కెమిస్ట్రీలో ఎంత చేయగలుగుతాను, నా టార్గెట్ ఎంతవరకు అవ్వగలుగుతుంది అన్న ప్లానింగ్ ఈ మార్క్స్ బట్టి మీరు రెడీ చేసుకోవాల్సిన బాధ్యత మీది. కాబట్టి మీరు చేయాల్సిన డ్యూటీ మీరు చేశారనుకోండి, ఖచ్చితంగా పేరెంట్స్ వాళ్ళ సైడ్ నుంచి మీకు సపోర్ట్, ఖచ్చితంగా వాళ్ళ సపోర్ట్ వాళ్ళు ఇస్తారు మీకు ఖచ్చితంగా. ఓకే, అండ్ ఏపీది కూడా మీకు సపరేట్ రిలీజ్ చేస్తాను. ఏపీకి కావాల్సిన వాళ్ళు కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఖచ్చితంగా అందిస్తాం. అండ్ మీకు ఇంకేం సపోర్ట్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఖచ్చితంగా మన ఛానల్ నుంచి అందిస్తాం. మన ఛానల్లో క్లాసెస్ ఉన్నాయి, అండ్ మీకు తగ్గట్టుగా ప్రిపరేషన్ ప్లాన్స్ ఉన్నాయి, టైం టేబుల్ ఉంది, స్ట్రాటజీ ఉంది, వెయిటేజెస్ ఉన్నాయి, అలాగే చీట్ కోడ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి డిస్క్రిప్షన్లో ఇచ్చాము, ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి, మీకు అవి చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.